అధినేత వ్యక్తిగత సంపాదనలో రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ కుబేరుల్లో మరోసారి మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారి $400 మిలియన్ క్లబ్లో చేరాడు. స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు $50 బిలియన్ పెరిగి $439.2 బిలియన్ చేరుకున్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి వెల్లడించింది. $2022 చివర్లో మాస్క్ సంపాదన నికర విలువ $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. అయితే ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాల తరువాత మాస్క్ సంపాదనకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ట్రంప్ విజయం అనంతరం టెస్లా స్టాక్స్ దాదాపు 65% పెరిగాయి. దీంతో మాస్క్ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన ఎలన్ మాస్క్ ట్రంప్ విషయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ట్రంప్ తన మంత్రివర్గంలో మాస్క్ కు కీలక పదవి కూడా ఇచ్చారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయంతో ఎలన్ మాస్క్ సంపద పెరుగుతూ వస్తోంది. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ట్రంప్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను క్రమబద్ధీకరిస్తారని, టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్స్ క్రెడిట్లను ఆయన తొలగిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నట్టు బ్లూంబర్గ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెస్లా స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మాస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ ఎక్స్ ఏఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై $50 బిలియన్ చేరుకుంది. ఇక స్పేస్ ఎక్స్ దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా $1.25 బిలియన్ విలువ గల షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు కంపెనీ ఇన్సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో స్పేస్ ఎక్స్ $350 బిలియన్ విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ గా స్పేస్ ఎక్స్ రికార్డ్ సృష్టించింది. ఇక స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ట్రంప్ పదవీ కాలంలో కంపెనీకి భారీ మద్దతు లభించే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.